వెల్కమ్ బ్యాక్ టు అనుష్టు ట్యూటోరియల్స్. ఈరోజు మనం సీటెట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఈవీఎస్ సబ్జెక్టివ్ క్వశ్చన్స్ నేర్చుకుంటున్నాము. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వెన్ వన్ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ అహ్మదాబాద్ టు కేరళ బై ట్రైన్ వన్ కమ్ అక్రాస్ మెనీ టన్నెల్స్. దీస్ టన్నెల్స్ ఆర్ ఇన్ ద హిల్స్ ఆఫ్ ఏ హిల్స్ కింద ఉన్నాయి? ఫస్ట్ వచ్చి ఆరావళి హిల్స్, సెకండ్ వెస్ట్రన్ ఘాట్స్, థర్డ్ ఈస్టర్న్ ఘాట్స్, ఫోర్త్ వన్ వచ్చేసి వింధ్యాచల్. అహ్మదాబాద్ నుంచి ఒకళ్ళు కేరళ వెళ్తున్నారు ట్రైన్లో. చాలా టన్నెల్స్ని క్రాస్ చేశారు. ఆ టన్నెల్స్ ఏ హిల్స్ యొక్కవి, ఏ హిల్స్కి సంబంధించినవి అని ఇక్కడ మనకి ఇచ్చిన వాటిలో ఆరావళి, వెస్ట్రన్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వింధ్యాచల్. వీటిల్లో ఏ హిల్స్కి సంబంధించినవి? వెస్ట్రన్ ఘాట్స్కి సంబంధించిన హిల్స్ని మనం క్రాస్ చేసుకుని వస్తున్నారు. సెకండ్ క్వశ్చన్, ద ఎర్త్ ఈజ్ రౌండ్, దెర్ ఈజ్ యాక్చువల్లీ నో అప్ అండ్ డౌన్ ఆన్ ద ఎర్త్ అండ్ ఇట్ ఈస్ జస్ట్ రిలేటివ్. We the people of India actually stand upside down in relation to the people of. ఫస్ట్ వచ్చి లిబియా, రెండు అల్గేరియా, మూడు అర్జెంటీనా, నాలుగు అలాస్కా. అర్జెంటీనా ఈజ్ ద రైట్ ఆన్సర్. It's advised to put oil and stagnant water to prevent breeding of mosquitoes. This is because first one, mosquitoes are repelled by oil. Second, mosquitoes are killed by oil. Third, mosquitoes get stuck in the layer of oil. Fourth one, oil cuts off oxygen supply and thereby stops breeding of mosquitoes. This is the right option. Fourth question, Kudak is a language of the people. కుడక్ లాంగ్వేజ్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని ఇక్కడ అడిగారు. మనకిచ్చిన ఆప్షన్స్ ఫస్ట్ మణిపూర్, సెకండ్ ఆంధ్రప్రదేశ్, థర్డ్ జార్ఖండ్, ఫోర్త్ మిజోరాం. కుడక్ లాంగ్వేజ్ని ఎక్కడ వాడతారు అంటే ఏ రాష్ట్రం వాళ్ళు అంటే మిజోరాం రాష్ట్రం వాళ్ళు లాంగ్వేజ్గా వాడతారు. ఫిఫ్త్ క్వశ్చన్, యాజ్ పర్ ద NCF 2005 విచ్ వన్ ఆఫ్ ద అమాంగ్ ఫాలోయింగ్ ఈజ్ ద థీమ్ ఆఫ్ EVS. 2005 NCF ప్రకారం ఒక థీమ్ ఆఫ్ EVS ఉందండి. ఆ EVSకి ఒక థీమ్ ఉంది. అవి ఏంటి, ఏ థీమ్ని ఫాలో అవుతున్నారు? ఫస్ట్ ఆప్షన్ ఇచ్చి సోలార్ సిస్టమ్, రెండు వెదర్, మూడు ఎనర్జీ, నాలుగు ఫుడ్ ఆప్షన్ అనేది థీమ్గా చేశారంట. సిక్స్త్ క్వశ్చన్, ద ప్రజెంట్ సిలబస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఈజ్ ఓవెన్ అరౌండ్ ద కామన్ థీమ్స్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ థీమ్స్. కొన్ని థీమ్స్ని, కామన్ థీమ్స్ని ఉన్నాయంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి, కానీ దాంట్లో కానిది ఏంటి? ఫస్ట్ వచ్చి వాటర్, రెండు ఎయిర్, మూడు ఫుడ్, నాలుగు షెల్టర్. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో చదువుకున్నాం కదా, ఒక థీమ్ ఏంటంటే ఫుడ్ అని ఉంది. కానిది ఏంటి అని అడిగారు ఇక్కడ. సో కానిది ఏంటంటే ఎయిర్. Which one of the following states or union territories has a coast on the Bay of Bengal? బే ఆఫ్ బెంగాల్కి స్టేట్స్ కానీ యూనియన్ టెరిటరీస్ కానీ ఏది కోస్ట్గా ఉన్నాయి? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ వచ్చేసి గోవా, గుజరాత్, పుదుచ్చేరి, కేరళ. పుదుచ్చేరి ఈజ్ ద రైట్ ఆన్సర్. Next question, 8th, which one of the following is the most important of mountaineer to carry? మౌంటైనర్స్ క్యారీ చేయాల్సిన వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ అది ఏంటి? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ స్లీపింగ్ బ్యాగ్, సెకండ్ ఆక్సిజన్ కిట్, థర్డ్ బ్లాంకెట్, ఫోర్త్ టార్చ్. స్లీపింగ్ బ్యాగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు క్యారీ ద మౌంటైనర్. Ninth question, an example of plant or a tree whose seeds travel from one place to another by water is. ఏ ప్లాంట్ యొక్క సీడ్స్ కానీ ట్రావెల్ వన్ ప్లేస్ నుంచి అదర్ బై వాటర్
అవుతాయంట. అవి ఏమేంటి ఆప్షన్స్ ఇచ్చారంటే వీట్, 2 డేట్స్, 3 యాపిల్, 4 కోకోనట్. రైట్ ఆప్షన్ వచ్చి కోకోనట్. నెక్స్ట్ క్వశ్చన్, ఖవా. ఖవా ఈజ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ ఏ టీ ఆర్ బెవరేజ్. ఇట్ ఈస్ పాపులర్ ఇన్. ఖవా అనేది మొఘల్స్ టైంలో బాగా పాపులర్ అయిన స్పైసెస్తో తయారు చేసే టీ. అది ఎక్కడ పాపులర్ అంటున్నారు. ఫస్ట్ వచ్చి కాశ్మీర్, సెకండ్ కర్ణాటక, థర్డ్ అస్సాం, ఫోర్త్ వెస్ట్ బెంగాల్. ఇది ఎక్కడ పాపులర్ అంటే కాశ్మీర్. దీంట్లో యూస్ చేసేవి స్పైసెస్ ఉంటాయి, అలాగే కుంకుమ పువ్వు కూడా యాడ్ చేస్తారు. సో కుంకుమ పువ్వు ఎక్కడ దొరుకుతుందో మనకు తెలుసు కదా, కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్ 11. In an area, villagers make their houses having very thick walls that are plastered with mud. The roofs of houses are made of thorn bushes. In this area, rain is very scarce and it is very hard to. ఎక్కడైతే ఇళ్ళని మట్టితోటి పైన రూఫ్స్ వచ్చేసి బుషెస్తో, థ్రాంగ్ బుషెస్తో ఏర్పాటు చేసుకుంటారంట, అక్కడ బాగా తక్కువగా వర్షాలు పడుతూ ఉంటాయి, అక్కడ బాగా వేడిగా ఉంటుంది. ఆ ఏరియా ఏంటి? ఇక్కడ ఇచ్చిన రాష్ట్రాల ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. వాటిలో ఫస్ట్ వచ్చి జార్ఖండ్, 2 రాజస్థాన్, 3 ఉత్తరప్రదేశ్, 4 బీహార్. మనందరికి తెలుసు కదా ఎక్కడ బాగా వేడిగా ఉంటుంది అంటే రాజస్థాన్. ఎందుకు అంటే అది ఎడారి పక్కనే ఉంటుంది కాబట్టి చాలా వేడిగా ఉంటుంది. 12వ క్వశ్చన్, స్వీట్ పొటాటో ఈజ్ ఏ రూట్ బికాజ్. ఎందుకు స్వీట్ పొటాటో అని తెలుసు కదా మనందరికీ. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇట్ ఈజ్ ఏ బ్రౌన్ ఇన్ కలర్. అది బ్రౌన్ కలర్లో ఉంటుంది. బి, ఇట్ గ్రోస్ అండర్ ద సాయిల్ ఆర్ అండర్ గ్రౌండ్. ఇది అండర్ గ్రౌండ్లో పెరుగుతుంది. అండ్ సి, ఇట్ హ్యాస్ ఎ ఫైబర్ లైక్ స్ట్రక్చర్స్ టు అబ్జర్వ్ వాటర్స్ అండ్ మినరల్స్. ఇది ఫైబర్ స్ట్రక్చర్లో ఉండి వాటర్ అండ్ మినరల్స్ని అబ్జర్వ్ చేసుకుంటుందని ఇచ్చారు. 4th డి, ఇట్ స్టోర్స్ ఫుడ్ని స్టోర్ చేస్తుంది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది కరెక్టో మనం ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని చూసి చెప్పాలన్నమాట. సో ఫస్ట్ మనకిచ్చిన ఆప్షన్ బి అండ్ సి, సెకండ్ సి ఓన్లీ, థర్డ్ బి అండ్ డి, ఫోర్త్ ఏ అండ్ బి. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఓన్లీ సి, ఇట్ హ్యాస్ ఎ ఫైబర్ లైక్ స్ట్రక్చర్ టు అబ్జర్వ్ వాటర్స్ అండ్ మినరల్స్. అది రైట్ స్టేట్మెంట్. 13th క్వశ్చన్, ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ట్రాపికా గ్రోన్. ఇక్కడ ఇచ్చిన స్టేట్స్లో టాపికా గ్రోన్ ఏది ఈ స్టేట్లో? ఫస్ట్ ఆప్షన్ వచ్చి మనకి మేఘాలయ ఇచ్చారు, 2 పంజాబ్, 3 అస్సాం, 4 కేరళ. కేరళ ఈజ్ ద రైట్ ఆన్సర్. 14th క్వశ్చన్, ద నైబరింగ్ స్టేట్స్ ఆఫ్ గుజరాత్ ఆర్. గుజరాత్ యొక్క నైబరింగ్ స్టేట్స్ ఏమేంటి అనేవి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం చూద్దాం, తర్వాత రైట్ ఆన్సర్ ఏంటో చెప్దాం. ఫస్ట్ మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ ఉత్తరప్రదేశ్. సెకండ్ ఆప్షన్ వచ్చి మహారాష్ట్ర, రాజస్థాన్ అండ్ ఛత్తీస్గఢ్. 3 బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. 4వ ఆప్షన్ వచ్చేసి రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్. 4th ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే గుజరాత్కి చుట్టుపక్కల ఉండేవి ఏమేంటి అంటే పైవైపుకి రాజస్థాన్, పక్కన మధ్యప్రదేశ్, కింద వైపుగా మహారాష్ట్ర ఉంటాయి. నెక్స్ట్ 15th క్వశ్చన్, మధుబని ఈజ్ ద ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ నేమ్డ్ ఆఫ్టర్ ద విలేజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్. మధుబని ఆర్ట్ అనేది ఒక ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ అండి. సో అది ఏ స్టేట్కి సంబంధించింది అని మనకి ఇక్కడ క్వశ్చన్. మనకిచ్చిన ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ మహారాష్ట్ర, 2 వెస్ట్ బెంగాల్, 3 ఒరిస్సా, 4 బీహార్. మధుబని ఆర్ట్ అనేది బీహార్ రాష్ట్రానికి సంబంధించింది.
So right option is Bihar. 16th question. Reema stays in Delhi. She wants to visit her aunt in Gwalior. In which direction should she travel? రీమా ఎక్కడ స్టే చేస్తుంది? ఢిల్లీలో. కానీ తను ఎక్కడికి వెళ్తుంది? ఆంట్ ఇన్ గ్వాలియర్. సో ఇన్ విచ్ డైరెక్షన్ షీ ట్రావెల్? రీమా ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. బట్ తను ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది? గ్వాలియర్. సో ఎక్కడికి వెళ్తుంది? గ్వాలియర్ ఎక్కడుంది? సౌత్లో ఉంది. సో ఆన్సర్ ఈజ్ సౌత్. 17th question. Which one of the following is a correct statement? First one is malaria is caused when a female mosquito which has been bitten a malaria patient bites another person. Second, malaria is caused by mosquito bite at night time. Third option వచ్చేసి malaria is caused by mosquito bite. Fourth option వచ్చి malaria is caused by a female mosquito bite. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో చెప్పమన్నారు. వాటిల్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే మలేరియా ఈజ్ కాజ్డ్ బై ఏ ఫీమేల్ మస్కిటో బైట్. ఆ ఫీమేల్ మస్కిటోని అంటారు యానఫ్లైటిస్. ఫీమేల్ మస్కిటోని యానఫ్లైటిస్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. రషీద్ టుక్ హిస్ పెయిర్ ఆఫ్ స్పెక్టికల్స్ అండ్ బ్లూ టీత్ ఆన్ ఇట్. The glass of the spectacles became hazy. The reason could be, first one is water from his mouth formed a film on the glass of his spectacles. Second, the hot air from his mouth evaporated to form a water film on the glass of his spectacles. Third, the hot air his mouth condensed to form a droplets on glass of his spectacles. Fourth, the cold air from his mouth condensed to form a tiny droplets on his glass of his spectacles. Option is third one. The hot air from his mouth condensed to form a tiny droplets on the glass of his spectacles. 19th question. Which one of the following statements is true అబౌట్ సునీతా విలియమ్స్? సునీతా విలియమ్స్ గురించి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ ఇచ్చి షీ ఈజ్ ద సెకండ్ ఉమెన్ ఆస్ట్రోనాట్ ఇన్ ఇండియన్ ఆరిజిన్. సెకండ్, షీ ఈజ్ ద సెకండ్ ఆస్ట్రోనాట్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. థర్డ్, షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ ఆస్ట్రోనాట్. ఫోర్త్ వన్ ఈజ్ షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ ఆస్ట్రోనాట్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్ ఈజ్ ద సెకండ్ ఉమెన్ ఆస్ట్రోనాట్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్. ఫస్ట్ ఉమెన్ వచ్చేసి కల్పన చావ్లా, తర్వాత వచ్చి సునీతా విలియమ్స్. సో అందుకనే సెకండ్ ఉమెన్ ఆస్ట్రోనాట్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. 20th question. The head office of the International Court Justice is situated in International Court of Justice. న్యాయం ప్రపంచవ్యాప్తంగా ఉండే న్యాయస్థానం ఎక్కడుంది? అది ఎక్కడ, దాని హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది అనేది అయితే క్వశ్చన్ అడిగారు. సో మనకిచ్చిన ఆప్షన్స్ ఏంటంటే జెనీవా, హ్యాగ్యూ, న్యూయార్క్, ప్యారిస్. ద హ్యాగ్యూ ఈజ్ ద రైట్ ఆప్షన్. 21st question. హౌ మెనీ బోన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ అడల్ట్ హ్యూమన్ బీయింగ్? ఒక అడల్ట్ హ్యూమన్ బీయింగ్లో ఉండే బోన్స్ ఎన్ని? దానికి మనకిచ్చిన ఆప్షన్స్ 305, సెకండ్ 275, థర్డ్ 206, ఫోర్త్ వచ్చి 175. మనకు అందరికీ తెలుసు ఆల్రెడీ 206 ఈజ్ ద రైట్ ఆప్షన్. 22nd question. The headquarters of Greenpeace of International is located on. Greenpeace ఇంటర్నేషనల్గా అంటే ప్రపంచ శాంతి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే మనకిచ్చిన ఆప్షన్స్ వచ్చేసి న్యూయార్క్, సిడ్నీ, ఆమ్స్టర్డామ్ అండ్ నాగాసాకి. ఆమ్స్టర్డామ్ ఈజ్ ద రైట్ ఆప్షన్. అది ఆమ్స్టర్డామ్ అనేది ఎక్కడుందంటే నెదర్లాండ్స్ అనే కంట్రీలో ఉంది. 23rd question. వాట్ ఈజ్ నాట్ ట్రూ ఫర్ ఎల్పిజి? ఎల్పిజికి ట్రూ కానిది ఏంటి?
ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఇట్ ఈస్ ఏ క్లీన్ ఫ్యూయల్. సెకండ్, ఇట్ ఈస్ ద హై క్లారిఫిక్ వాల్యూ. థర్డ్, ఇట్ బర్న్స్ విత్ ఎ బ్లూ ఫ్లేమ్. అండ్ ఫోర్త్ వచ్చి ఇట్ ఈస్ ఎ మిథైన్ ఎమిటింగ్. కరెక్ట్ ట్రూ కానిది ఏంటంటే మిథైన్ ఎమిటింగ్ ఈస్ ద రైట్ ఆన్సర్. 24th question, the origin spaces of work of a. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అరిస్టాటిల్, సెకండ్ చార్లెస్ డార్విన్, థర్డ్ మెండెల్, ఫోర్త్ రాబర్ట్ హుక్. రైట్ ఆన్సర్ వచ్చేసి చార్లెస్ డార్విన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ ఈజ్. క్యాప్రికార్న్ యొక్క ఏంటి అని నన్ను అడిగారు. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చి 23.5 అన్నారు. సెకండ్ 23.5 నార్త్ అన్నారు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి 23.5 సౌత్ అన్నారు. ఫోర్త్ వచ్చి 23 degrees సౌత్ అన్నారు. సో రైట్ ఆప్షన్ వచ్చేసి క్యాప్రికార్న్ ఎక్కడంటే 23.5 degrees సౌత్ ఈస్ ద రైట్ ఆప్షన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనుశ్రీ ట్యుటోరియల్స్.